अस्सलाम वालेकुम एवरीवन वेलकम बैक टू मై ఛానల్ కైగులూరు పిల్ల। ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి। హోటల్ స్టైల్లో ఎలా ఉందో వీడియో చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి। ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడు ఏడ్చెనగుళ్ళు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఆనియన్, పెద్ద ఆనియన్ అయితే హాఫ్ వేసుకోవాలి, చిన్న ఆనియన్ అయితే చిన్నగా వేసుకోవాలి। పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులో మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా కలిపేసుకుందాం। ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు। అదే ఆయిల్లో 7-8 పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీకు ఘాటుగా ఎక్కువ కావాలంటే ఒక 10 వేసుకోవచ్చు, నేనైతే 7-8 వేసుకున్నాను। అయితే దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కోసుకున్న దొండకాయలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి। ఇందులోనే కొత్తిమీర, 2 టమాటా ముక్కలు వేసుకుంటే చింతపండు వేసుకుంటే ఆప్షనల్, నేనైతే చింతపండు వేయలేదు। ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించాలి। మధ్య మధ్యలో కూడా ఒకసారి చూసుకుంటూ కలుపుకోవాలండి। ఇది ఫైనల్ అయితే ఇది బాగా మగ్గిపోయి ఇవి ఫ్యాన్ కింద పెట్టి చల్లారించుకోవాలి। అప్పటి వరకు మనం ఇవి చల్లారే వరకు నేనైతే తాలింపు వేసుకొని రెడీ చేసుకున్నాను, టైం కలిసి వచ్చిద్దని చెప్పేసి। అయితే తాలింపు ఏం లేదండి, మనం రొటీన్ తాలింపు వేసుకుంటాం కదా అదే స్టైల్లో వేసుకోవాలి। ఏం లేదండి, పోపు గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేసుకొసుకున్నాను నేను। తాలింపు అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను। మిక్సింగ్ బౌల్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, చల్లారిన దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకోవడమే। ఇంకా మనకు కావాలంటే బరకగా కావాలంటే బరకగా రుబ్బుకోవచ్చు, లేదంటే మనకు మెత్తగా కావాలంటే మెత్తగా మనం రుబ్బుకోవచ్చు। నేనైతే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను। ఇందులోనే తాలింపు వేసేసుకొని మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది। దొండకాయ పచ్చడి నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్। కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా ఒక విన్నపము। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।